వ్యూవర్స్, వెల్కమ్ టు డాక్టర్ టీవీ. మీ ఆరోగ్య సమస్యలకు, సందేహాలకు, అపోహలకు మా మెడికల్ ఎక్స్పర్ట్స్ చే సమాధానాలు. ఈనాటి డాక్టర్ టీవీలో హైలైట్స్ ఏంటో చూద్దాం. ఊపిరితిత్తుల్లో గడ్డలకి చికిత్స ఏంటి? ఈ బస్ పరీక్ష అంటే ఏంటి? పొత్తి కడుపుకి సర్జరీ చేశాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిట్యూటరీ ట్యూమర్ ఎందుకు వస్తుంది? చికిత్స ఎలా ఉంటుంది? బీపీ అదుపులో లేకపోతే కిడ్నీ సమస్యలు వస్తాయా? పెళ్లి ఆలస్యంగా జరిగితే సంతానం కలగటానికి ఆలస్యం అవుతుందా? చర్మ వ్యాధులకి అత్యవసర చికిత్స ఏంటి? ఇక ఈనాటి డాక్టర్ టీవీలో మొదటి ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, విపరీతమైన దగ్గు వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే సిటీ స్కాన్ చేసి లంగ్స్ లో గడ్డలున్నాయన్నారు. దీనికి చికిత్స ఏంటి? కొంచెం వివరంగా చెప్పగలరా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు థొరాసిక్ సర్జన్ డాక్టర్ అరుణ్ గారు సమాధానం అందిస్తారు. లంగ్ లో గడ్డలు నేను అంటున్నారు కదా, ఎక్కడ ఉన్నది? ఈజ్ ఇట్ లంగ్స్ లో ఉందా, ఆ చుట్టుపక్కల ఉందా అనేది తెలియాలి. దానికి ఏంటంటే మనము సిటీ స్కాన్ అనేది చేయాలి. సిటీ స్కాన్ విత్ కాంట్రాస్ట్. ఆ సిటీ స్కాన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ లంగ్ లో ఏ పార్ట్లో ఉంది, అప్పర్ లోబ్లో ఉందా, మిడిల్ లోబ్లో ఉందా, లోవర్ లోబ్లో ఉందా, హైలం దగ్గర ఉందా, పెరిఫరీ రీజియన్లో ఉందా. ఈ క్యాన్సర్ సపోజ్ ఇప్పుడు అది క్యాన్సర్ అన్నారనుకోండి, ఇప్పుడు మనం సర్జరీ, ఇప్పుడు లంగ్ క్యాన్సర్స్ అనేవి టూ వెరైటీస్ ఉంటాయి. ఒకటేమో స్మాల్ సెల్ కార్సినోమా, నాన్ స్మాల్ సెల్ కార్సినోమా. కానీ ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది క్యాన్సర్స్, చాలా మటు క్యాన్సర్స్ అన్ని కూడా నాన్ స్మాల్ సెల్ కార్సినోమా అంటారు. 85% నాన్ స్మాల్ సెల్ కార్సినోమా. అయితే ఈ మనం సర్జరీ చేసేది కూడా నాన్ స్మాల్ సెల్ కార్సినోమాగా చేస్తాం. స్మాల్ సెల్కి సర్జరీ చెయ్యం. మనకు ఈ ఒకసారి మనకు నాన్ స్మాల్ సెల్ కార్సినోమా అనగానే మనం ఏంటంటే నెక్స్ట్ ఏ స్టేజ్ ఉంది, ఇది ఈ స్టేజ్ 1, 2, 3, 4 అనేది మనకి 4 స్టేజెస్ ఉంటాయి క్యాన్సర్లో. స్టేజ్ 3A వరకు మనం సర్జరీ చేయొచ్చు. ఈ బస్ అని, మీడియాస్టెనోస్కోపీ అని లేటెస్ట్ ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ బస్ అంటే మనం ఏం సర్జరీ చేయకుండా లోపల బ్రాంకోస్కోపీ ద్వారా మీడియాస్టెనల్ లింఫ్ నోడ్స్ని బయాప్సీ చేస్తాము. దాంతో 70-80% మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఆర్ విల్ డూ ఏ పెట్ సిటీ స్కాన్ అనేది చేస్తాము. చేసిన తర్వాత ఏ స్టేజ్ అని తెలుసుకున్న తర్వాత మనం డిపెండింగ్ అపాన్ ది స్టేజ్ మనము సర్జరీ ప్లాన్ చేసుకుంటాము. సర్జరీ ప్లాన్ అంటే స్టేజ్ 3A కన్నా తక్కువ ఉంటేనే సర్జరీ. స్టేజ్ 4 ఉన్నది అనుకోండి, మేము సర్జరీ చెయ్యం. ఐదర్ మనం ఏంటంటే కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ చేయాలి. ఇప్పుడు ఈ స్టేజ్ 3A లోపల కూడా మళ్ళీ ఏంటంటే మనం చుట్టుపక్కల సపోజ్ ట్యూమర్ అప్పర్ లోబ్లో ఉన్నది అనుకోండి, మనం రైట్ అప్పర్ లోబెక్టమీ చేస్తాము. రైట్ అప్పర్ లోబెక్టమీ చేసి దాని చుట్టుపక్కల ఉన్న లింఫ్ నోడ్స్ అన్ని కూడా తీసేస్తాము. తీసేసి దాన్ని పర్ఫెక్ట్గా క్యూర్ చేస్తాం. క్యూర్ చేసిన తర్వాత మళ్ళీ ఫర్దర్ డిపెండింగ్ అపాన్ ది హిస్టోపెథాలజీ రిపోర్ట్, బయాప్సీ రిపోర్ట్ బట్టి వాళ్ళు కీమోథెరపీ ఇవ్వాలా, రేడియోథెరపీ ఇవ్వాలనేది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు మనము ఈ క్యాన్సర్, మనకు జబ్బు క్యాన్సర్ కంగారు పడనక్కర్లేదు. అన్ని వి గాట్ ఆల్ ది ఎక్విప్మెంట్, టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి. మనకు ఎక్స్పర్టీస్ కూడా ఉన్నది. మనకు క్యాన్సర్ వచ్చినా కానీ అది పెద్ద భయం ఎర్లీ స్టేజ్లో గుర్తుపెట్టి మనం తొందరగా సర్జరీ చేయించుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి. దానికి మనం కావాల్సిన పరీక్షలన్నీ చేయించుకోవాలి. దానికి కావాల్సిన పరీక్షలు ఏంటంటే బ్రాంకోస్కోపీ, పెట్ సిటీ, ఈ బస్, మీడియాస్టెనోస్కోపీ ఇవన్నీ చేసి మనం ఆ స్టేజ్ని చూసుకుంటాం. ఆ స్టేజ్ బట్టి మనం విల్ డూ సర్జరీ. ఆ సర్జరీ కూడా ఏంటంటే మనకు పాతకాలంలో థొరకాటమీ అని కాకుండా మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ అంటారు. థొరకోస్కోపీ ద్వారా సర్జరీ చేసే అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ డాక్టర్ అరుణ్ గారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, నా వయసు 40 సంవత్సరాలు. డాక్టర్ గారిని కలిస్తే చెస్ట్ లో లింఫ్ నోడ్స్ ఉన్నాయన్నారు. ఈ బస్ టెస్ట్లు చేయాలన్నారు. ఈ బస్ టెస్ట్ అంటే ఏంటి? ఈ పరీక్ష ఎలా జరుగుతుంది? కొంచెం వివరంగా చెప్పగలరా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు పల్మనాలజిస్ట్ డాక్టర్ విశ్వనాథ్ గారు సమాధానం అందిస్తారు. మీకు లింఫ్ నోడ్స్ గడ్డలు ఉన్నాయని చెప్పారు కదా. జనరల్గా ఈ లింఫ్ నోడ్ గడ్డలు అనేది జనరల్గా నెక్లో కానీ, లేకపోతే చెస్ట్లో కానీ, పొట్టలో కానీ ఎక్కడైనా రావచ్చు అనమాట. అయితే ఈ గడ్డలు జనరల్గా కారణాలు ఏముంటాయంటే, ఇట్లాంటి గడ్డలు వచ్చినప్పుడు మీడియాస్టెనల్ లింఫ్ నోడ్స్ అనేవి, దానికి సాధారణంగా ట్యూబర్క్లోసిస్ ఒకటి, ఇంకోటి క్యాన్సర్స్ వల్ల రావచ్చు, సార్కాయిడోసిస్, లింఫోమా, అట్లా కొన్ని అదర్ అన్యూజువల్ కాజెస్ ఉన్నాయన్నమాట. బట్ దీంట్లో కామన్గా మనకి చూసే కారణాలు ఏంటంటే టీబీ కానీ, లేకపోతే క్యాన్సర్ వల్ల వచ్చే గడ్డలు కానీ చూస్తుంటాం అనమాట. అయితే ఈ రెండింటికి ట్రీట్మెంట్ అనేది వేరువేరుగా ఉంటుంది. టీబీ అయితే టీబీ మెడిసిన్స్ తీసుకోవాలి, క్యాన్సర్ అయితే దానికి మళ్ళీ కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ కానీ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో అయితే కనుక మనకి నిర్ధారణ చేయడానికి మనకి ఈ బస్ అనే టెస్ట్ అనేది పనికి వస్తుంది అనమాట. అయితే దీనికి ముందు ఈ బస్ అనేది అసలు ఫస్ట్ ఏంటి అని చెప్పే ముందు దీని ముందు బ్రీఫ్గా మీకు కొంచెం చెప్తాను అనమాట. ఇంతకుముందు హిస్టరీ, ఇంతకుముందు ఈ ఫలానా ఇట్లాంటి రకాల వ్యాధులు వస్తుంటే కనుక ఎలా డయాగ్నోసిస్ చేసేవాళ్ళు అనేది. ఇంతకుముందు ఇట్లాంటి గడ్డలు చెస్ట్లో వచ్చుంటాయి, మీడియాస్టెనల్ లింఫ్ నోడ్స్. డాక్టర్స్ ఏం చేసేవారంటే
అదే మనకి సర్జికల్ మెథడ్స్ అనమాట. ఈ మీడియాస్టెనోస్కోపీ అనేవారు అనమాట. చిన్న కట్ ఇచ్చేసి నెక్లో నుంచి లోపలికి ఆ స్కోప్ ద్వారా లోపలికి వెళ్ళేసి అక్కడి నుంచి గడ్డ తీసుకొని డయాగ్నోసిస్ చేయడం, దాన్ని మీడియాస్టెనోస్కోపీ అంటారు అనమాట. ఓన్లీ సర్జన్స్ చేయగలిగారు అనమాట. రెండో టెక్నిక్ ఏంటంటే కనుక బ్రాంకోస్కోపిక్ టెక్నిక్తో చేసేవారు అనమాట. ఈ శ్వాసనాళం పక్కన ఉంటాయి అనమాట ఈ మీడియాస్టెనల్ లింఫ్ నోడ్స్ అనేది. సో ఏం చేసేవారంటే ఈ శ్వాసనాళం లోపలికి వెళ్ళేసి బ్రాంకోస్కోప్ ద్వారా ఎక్కడైతే గడ్డలు ఉన్నాయో ఆ గడ్డల్ని అక్కడి నుంచి పరీక్ష చేసేవారు అనమాట. అయితే కాకపోతే ఈ బ్రాంకోస్కోపీ ద్వారా చేసే టెక్నిక్ ఏంటంటే కనుక ఇది బ్లైండ్ టెక్నిక్ అంటారనమాట. ఎందుకు అంటే కనుక ఇది మనకి బ్రాంకోస్కోప్ ద్వారా ఆ శ్వాసనాళం లోపల ఏమున్నాయో కనిపిస్తుంది అనమాట. మనకి ఆ శ్వాసనాళం బయట ఏమున్నాయని కనిపించదు అనమాట. సిటీ స్కాన్లో మనకి ఈ మన శ్వాసనాళానికి రైట్ పక్కన ఉన్నాయని చెప్పారు అనుకోండి. సో డాక్టర్స్ ఏం చేసేవారంటే కనుక శ్వాసనాళంలోకి వెళ్ళి రైట్ పక్కన నీడిల్ అనేది పంక్చర్ చేసేసి బ్లైండ్గా బయాప్సీ తీసుకొని చేసేవారు అనమాట. దాన్ని బ్లైండ్ టెక్నిక్ అనేవాళ్ళు అనమాట. అయితే కనుక దీనివల్ల కొన్నిసార్లు అంటే యాక్యురసీ అంటే మనకి మెటీరియల్ కావాలనుకున్నది ఆ బయాప్సీ సరిగ్గా తీయలేకపోవడము, కొన్నిసార్లు రక్తనాళాలు గుండె నుంచి వచ్చే రక్తనాళాలు కొన్ని ఉంటాయి అనమాట. ఆ రక్తనాళాలకి ఇంజురీ జరగడం అనమాట, దెబ్బ తగలడం కానీ, బ్లీడింగ్ జరగడం, రక్తస్రావం జరగడం కానీ ఇది జరుగుతూ ఉండేదన్నమాట. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నిక్ ఏంటంటే ఈబస్ అంటాం అనమాట, ఎండోబ్రోంకియల్ అల్ట్రాసౌండ్. దీంట్లో ఏంటంటే కనుక మనకి శ్వాసనాళం లోపల ఏమైతే ఉన్నాయో అన్నీ కనిపిస్తాయి. అది కాకుండా శ్వాసనాళం బయట ఏదైతే ఉన్నాయో గడ్డలు కానీ లేకపోతే బ్లడ్ వెజల్స్ కానీ ఇవన్నీ మనకు కనిపిస్తాయి అనమాట. దీన్ని అల్ట్రాసౌండ్ పద్ధతి ద్వారా చేస్తుంటాం అనమాట. సో మనకి దీని ద్వారా ఏంటంటే కనుక యాక్యురసీ పెరుగుతుంది అనమాట. అంటే మనం ఆ గడ్డ ఎక్కడైతే ఉందో కరెక్ట్గా పొజిషన్ని మనం యాక్యురేట్గా ఏ పొజిషన్లో ఉందో చూసుకొని అండర్ గైడెన్స్ మనం ఆ గడ్డని బయాప్సీ తీస్తాం అనమాట. దీనివల్ల మనకి 95% ఆఫ్ ది టైమ్స్ మనకి కరెక్ట్ డయాగ్నోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మనకి కాంప్లికేషన్స్ బ్లీడింగ్ జరగడం కానీ లేకపోతే ఇతర మనకి ఇన్ఫెక్షన్ జరగడం కానీ ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ బాగా తక్కువ అవుతాయి అనమాట. సో కాంప్లికేషన్స్ తక్కువ అవడం కాకుండా మనకి డయాగ్నోసిస్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట. సో ఇది మనకి ఏంటంటే కనుక ఈ టెక్నాలజీ ఏంటంటే కొత్తగా ఈ లాస్ట్ 2-3 ఇయర్స్లో వచ్చిందనమాట. సో దీంతో టీబీఏ కాకుండా వేరే అదర్ డయాగ్నోసిస్ లైక్ నేను చెప్పినట్టు క్యాన్సర్ కానీ, సార్కోయిడోసిస్ కానీ, లింఫోమాస్ కానీ ఇవన్నీ కూడా మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఇలా మనకి ఏదైతే బయాప్సీ చేసిన మెటీరియల్ ఉంటుందో ఆ బయాప్సీ చేసిన మెటీరియల్ని మనము పాథాలజీకి పంపిస్తాం అనమాట. వాళ్ళు బయాప్సీ చూస్తారనమాట, దాంట్లో ఏముందని చెప్పి చూస్తారు. అది కాకుండా మనం కొత్తగా టీబీ కొన్ని టెస్ట్లు వచ్చినాయన్నమాట, లిక్విడ్ కల్చర్స్ అంటాం అనమాట, బ్యాక్టెక్ కల్చర్స్ కానీ, జీన్ ఎక్స్పర్ట్ అంటాం అనమాట. ఇది కూడా కొత్తగా టీబీకి వచ్చిన ఇంట్రడ్యూస్ అయిన టెస్ట్ అనమాట. జీన్ ఎక్స్పర్ట్ టెస్ట్ పంపించడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తుంటాం అనమాట. దీనివల్ల మనకి ఎగ్జాక్ట్ గా డయాగ్నోసిస్ తెలుస్తుంది అనమాట. ఈనాటి డాక్టర్ టీవీలో మరో ప్రశ్న ఏంటో చూద్దాం. డియర్ డాక్టర్ టీవీ, పొత్తి కడుపుకి సర్జరీ చేశాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం వివరంగా చెప్తారా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ భవానీ ప్రసాద్ గారు సమాధానం అందిస్తారు. పోస్ట్ సర్జరీ ఫస్ట్ మేము హాస్పిటల్లో కనీసం 5 days పెడతాము. 5 days తర్వాత డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంట్లో కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ హౌస్ వైఫ్స్, ఉమెన్ కాబట్టి ఇంట్లో పనులు కూడా వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తే అది అంత మంచిది కాదు. సో ఎవరో ఒకరిని ఇంట్లో సిస్టర్నైనా మదర్నైనా ఇంట్లో పెట్టుకొని ఇంట్లో కావాల్సిండే పనులన్నీ వేరే వాళ్ళు చేయాలి. వీళ్ళు వాళ్ళ పనులు మాత్రమే వాళ్ళు చేసుకోవాలి కనీసం 3 వారాల వరకు. దాని తర్వాత వాళ్ళు మెల్లిమెల్లిగా రొటీన్ యాక్టివిటీస్ మొదలు పెట్టచ్చు. ఎక్సర్సైజెస్ చాలామంది మేము ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేస్తాము, జిమ్కు వెళ్తాము అని అంటారు. వాకింగ్ ఈజ్ అలౌడ్ ఆఫ్టర్ 1 month and exercise also is allowed for after 1 month. వెయిట్స్ ఎక్కువ ఎత్తడానికి వీలు కాదు, ఫ్లోర్ మీద కూర్చోడానికి వీలు కాదు ఫర్ అట్లీస్ట్ 3 months. ఆ 3 months తర్వాత అన్ని పనులు మామూలుగా రెగ్యులర్గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ భవానీ ప్రసాద్ గారు. ఇక ఈనాటి డాక్టర్ టీవీలో మరో ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, పిట్యూటరీ గ్రంథికి కూడా ట్యూమర్ వస్తుంది అని విన్నాము. దానిని పిట్యూటరీ ట్యూమర్ అంటారంట. ఈ పిట్యూటరీ ట్యూమర్ ఎందుకు వస్తుంది, చికిత్స ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పూర్తిగా వివరించండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు న్యూరో సర్జన్ డాక్టర్ సుజిత్ కుమార్ గారు సమాధానం అందిస్తారు. పిట్యూటరీ గ్లాండ్ అనేది అది ఎండోక్రైన్ గ్లాండ్ అండి. అది మన శరీరంలో చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రొడ్యూస్ చేయడమే కాకుండా అది ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ మన బాడీలో ఉన్నటువంటి ఇంకా వివిధ రకాలైనటువంటి ఎండోక్రైన్ గ్లాండ్స్, థైరాయిడ్ కానివ్వండి లేకపోతే అడ్రినల్ కానివ్వండి, వాటిని కూడా కంట్రోల్ చేస్తుంది. అయితే పిట్యూటరీ గ్లాండ్ అనేది చాలా చిన్న గ్రంథి అండి, చిన్న సైజులో ఉంటుంది. అది మామూలుగా మనకు ముక్కు వెనకాల బ్రెయిన్ కింద, అంటే దాని స్కల్ బేస్ అంటాం, స్కల్ బేస్లో చిన్న క్యావిటీలో ఉంటుంది పిట్యూటరీ గ్లాండ్ అనేది. అయితే దీనివల్ల
మనకు దాంట్లో కొన్ని ట్యూమర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. వాటిని పిట్యూటరీ ట్యూమర్స్ అంటాం. అయితే పిట్యూటరీ ట్యూమర్స్ ఉన్న వాళ్ళకి వివిధ రకాలైన సిమ్టమ్స్ రావచ్చండి. ఒకటి ఏంటంటే కంటికి సంబంధించినటువంటి సిమ్టమ్స్. ఈ పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడైతే ఉంటుందో దానిపైనే కంటి నరాలు ఉంటాయి. అయితే పిట్యూటరీ గ్లాండ్ యొక్క ట్యూమర్ పెరిగినప్పుడు ఆ కంటి నరాల పైన ఒత్తిడి వల్ల కంటి చూపు తగ్గే అవకాశం ఉంటుంది. సో కంటి చూపు తగ్గితే, లేకపోతే ఒక కన్నులో మనకి ఒక భాగం కనిపించకుండా పోతుంది, ఒక కంటిలో ఒక పర్సంటేజ్ ఆఫ్ మనకు ఫీల్డ్ కనిపించకుండా పోతుంది అంటే దానికి కారణం పిట్యూటరీ గ్లాండ్ ట్యూమర్ కావచ్చండి. రెండోది ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్ అనేది చాలా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఈ పిట్యూటరీ గ్రంథిలో ట్యూమర్ పెరుగుతూ ఉన్నప్పుడు కొన్ని హార్మోన్స్ లెవెల్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, కొన్ని హార్మోన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. సో అలా తగ్గడం వల్ల సిమ్టమ్స్ రావచ్చు. ఒకవేళ థైరాయిడ్ హార్మోన్ సంబంధించినటువంటి లెవెల్స్ తగ్గిపోతే దానికి సంబంధించిన సిమ్టమ్స్ రావచ్చు, లేకపోతే హార్మోన్స్ పెరిగితే వాటి వల్ల సిమ్టమ్స్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పిట్యూటరీ గ్లాండ్ అనేది ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్లో గ్రోత్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్మోన్, మన బాడీలో చాలా అవసరమైనటువంటి హార్మోన్. ఒకవేళ దాని లెవెల్స్ బాగా పెరిగిపోతే బాడీలో చాలా చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మన బాడీ సైజ్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు అయితే హైట్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే బాడీలో సైజ్ పెరిగిపోవడం, అంటే మనము ఫింగర్ సైజ్ పెరిగిపోవడము, మాటికి రింగ్ సైజ్ మార్చాల్సిన అవసరం రావడము, లేకపోతే బ్యాంగిల్స్ పట్టకుండా ఉండడము, ఇంతకుముందు వేసుకున్న డ్రెస్సెస్ పట్టకుండా ఉండడము, లేకపోతే కాళ్ళు సైజ్ పెరిగిపోయి నంబర్ 6 నుండి నంబర్ 7 చెప్పులు వేసుకోవాల్సిన పరిస్థితి రావడము, ఇలాంటి మార్పులు వస్తే అది బహుశా హార్మోనల్ ప్రాబ్లం కావచ్చు. దానికి కారణం పిట్యూటరీ గ్లాండ్ కావచ్చు అండి. సో ఈ రెండు మెయిన్గా మనకి సిమ్టమ్స్ పిట్యూటరీ గ్లాండ్ వల్ల ఉంటాయండి. ఇది కాకుండా మూడో సిమ్టమ్ ఏంటంటే, ఒకవేళ గ్లాండ్ సైజ్ బాగా పెరిగిపోతే దాంట్లో ఏమైపోతుందంటే గ్లాండ్ సైజ్ పెరిగిపోయి ఆ ట్యూమర్ లోపల ఏదైతే ట్యూమర్ బాగా పెరుగుతూ ఉందో ఆ ట్యూమర్ లోపల బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా బ్లీడింగ్ అవుతే పేషెంట్కి సడన్గా విపరీతమైన హెడేక్ వచ్చి అన్కాన్షియస్ అయిపోవడము, మళ్ళీ ఎమర్జెన్సీకి తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చండి. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ గారిని సంప్రదించడం మంచిదండి. మళ్ళీ నాలుగో సిమ్టమ్ ఏంటంటే, ఆడవాళ్ళు వారికి హార్మోనల్ చేంజెస్ వల్ల పీరియడ్స్ రాకుండా ఉండడము, మళ్ళీ పీరియడ్స్ చాలా వరకు రాకుండా ఉండడము, అలా చాలా టైం వరకు రాకుండా ఉంటే కారణము హార్మోన్ చేంజెస్ కావచ్చు, దానికి కారణము పిట్యూటరీ ట్యూమర్స్ కావచ్చు. సో ఇవన్నీ లక్షణాలు మీరు పిట్యూటరీ ట్యూమర్ సంబంధించిన లక్షణాలను జ్ఞాపకం పెట్టుకుని ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే వాటి సంప్రదించి మీరు ఫిజిషియన్ని కానీ, ఎండోక్రైనాలజిస్ట్ని కానీ, లేకపోతే న్యూరాలజిస్ట్, న్యూరోసర్జన్ కానీ కలిస్తే దానికి మొదట ఐ చెకప్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ రెండోది హార్మోన్ లెవెల్స్ అన్ని బ్లడ్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. మూడోది కొన్ని హార్మోన్స్కి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. నాలుగోది ఒకవేళ ట్యూమర్ బాగా పెరిగితే దానికి ఆపరేషన్ లాంటిది కూడా అవసరం రావచ్చండి. అయితే ఈ పిట్యూటరీ గ్లాండ్కి సంబంధించిన ఆపరేషన్ ఇప్పుడు చాలా మట్టుకు చాలా హాస్పిటల్స్లో ముక్కు ద్వారా చేస్తున్నారు. దీన్ని ట్రాన్స్నేసల్ సర్జరీ అంటారు. ఇది మైక్రోస్కోప్ ద్వారా చేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పరికరాలు ఎండోస్కోప్ ఏదైతుందో దాని ద్వారా కూడా ఎండోస్కోపీ చేసుకొని ముక్కు ద్వారా ఆపరేషన్ చేసి ఈ ట్యూమర్ తీసే అవకాశం ఉంటుందండి. ఇక ఈనాటి డాక్టర్ టీవీలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, నా వయసు 40 సంవత్సరాలు. గత వారం రోజులుగా బీపీ అన్కంట్రోల్ గా ఉంటుంది. ఇలా బీపీ అదుపులో లేనప్పుడు కిడ్నీ సమస్యలు వస్తాయని విన్నాము. బీపీని అదుపు చేసుకోవడం ఎలా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. బ్లడ్ ప్రెషర్ హై ఉండడము, మీకు వయసు 40 సంవత్సరాలు అంటున్నారు. యూజువల్గా బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ చిన్న ఏజ్లో వచ్చింది అంటే కనుక మనకు ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లం కానీ కిడ్నీ ప్రాబ్లం వల్ల ఈ బ్లడ్ ప్రెషర్ వచ్చిందా అని ఒకటి తెలుసుకోవాలి. కిడ్నీ పనితనం ఏమైనా తగ్గితే, లేకపోతే కిడ్నీలో ప్రోటీన్ లీకేజ్ ఏమైనా ఎక్కువ ఉంటే కూడా బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది రెండు విధాలా ఆలోచించాలి. మనం బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుందా, లేకపోతే ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉండి దానివల్ల బ్లడ్ ప్రెషర్ వస్తుందా, ఆ ముఖ్యమైన తేడా మనం కొన్ని పరీక్షల ద్వారా డాక్టర్ని కలిసి వాళ్ళని అడగడం ద్వారా తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే మనకు బ్లడ్ ప్రెషర్ అనేది కిడ్నీ జబ్బు వల్ల వస్తే కిడ్నీ జబ్బుని ట్రీట్ చేయడానికి మనము అన్ని విధాలా ప్రయత్నిస్తే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండడానికి ఎక్కువ ఉంటుంది. వేరేస్ ఒకవేళ వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేకోకుండా ప్యూర్లీ బ్లడ్ ప్రెషర్ ఏముంది, బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల 100 మందిలో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో లేదనుకోండి,
10 లేక 20% మందికి కిడ్నీలు నిదానంగా డ్యామేజ్ అయ్యి CKD స్టేజ్ 1 నుంచి స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5 పోయే ఆస్కారం కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years మనకు సరిగ్గా కంట్రోల్ లేకపోతే కిడ్నీలు చెడిపోయే అవకాశం ఉంటుంది. కానీ బేసిక్గా ఫస్ట్లో 40 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మీకు వచ్చిన బ్లడ్ ప్రెషర్ సరిగ్గా కంట్రోల్ లేకపోవడము కిడ్నీ జబ్బు వల్ల వచ్చిన బ్లడ్ ప్రెషరా లేకుంటే ఏమీ కిడ్నీ జబ్బు లేకోకుండా వచ్చిన బ్లడ్ ప్రెషరా అనే ఆ తేడా గమనించడం చాలా ముఖ్యం. ఇందుకు చిన్న బ్లడ్ టెస్ట్ మరియు మూత పరీక్ష 24 గంటల మూత పరీక్ష అయితే స్పాట్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో అనే టెస్ట్ ఉంటుంది. ఇందులో ప్రోటీన్ లీకేజ్ ఏమన్నా ఉందా చెప్పే టెస్ట్ అనమాట. ఒకవేళ ప్రోటీన్ లీకేజ్ ఉండి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉందంటే మీకు గ్లోమెరులర్ డిసీజెస్ ఏమన్నా ఉందా అని అనుమానం పడాలి. సో దానికి అనుగుణంగా టెస్టులు చేయించుకొని కిడ్నీ బయాప్సీ అవసరం పడితే కిడ్నీ బయాప్సీ చేయించుకొని బ్లడ్ ప్రెషర్ కిడ్నీ జబ్బు వల్ల వచ్చిందని నిర్ధారణ అయితే కిడ్నీ జబ్బు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ ఈజీగా కంట్రోల్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. ఎస్పెషల్లీ 40 ఏళ్ళు 30 ఏళ్ళ కంటే తక్కువ ఉండి బీపీ వచ్చిన వాళ్ళకి ఈ తేడా ఈ కిడ్నీ జబ్బు వల్ల వచ్చిన బ్లడ్ ప్రెషర్ అని చూపించుకోవడం చాలా ముఖ్యం. కిడ్నీలు చెడిపోవడానికి భారతదేశంలో ముఖ్యమైన 2 కారణాల్లో ఒకటి బ్లడ్ ప్రెషర్, కంట్రోల్ లేని బ్లడ్ ప్రెషర్, ఇంకోటి కంట్రోల్ లేని బ్లడ్ షుగర్స్, డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. సో ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ని 140/90 కంటే తక్కువ ఉంచుకోవడము, బ్లడ్ షుగర్స్ని కంట్రోల్లో ఉంచుకోవడము, అదుపులో ఉంచుకోవడం ద్వారా ఫ్యూచర్లో కిడ్నీలు చెడిపోకుండా చూడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు. ఇక ఈనాటి డాక్టర్ టీవీలో మరో ప్రశ్న ఏంటో చూద్దాం. సంతానానికి సంబంధించి ఒకరి విధంగా అడుగుతున్నారండి. డాక్టర్ గారు, లేటుగా పెళ్లైతే సంతానం కూడా లేటుగా కలుగుతుందని విన్నాము. ఇది నిజమేనా? దీనికి మీ సలహా ఏంటి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ డాక్టర్ భాగ్యలక్ష్మి గారు సమాధానం అందిస్తారు. లేట్ మ్యారేజ్ అనేది ఈ కొంతకాలంలో చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే చదివి మళ్ళీ జాబ్లో సెటిల్ అయ్యి అన్నీ అయినాక సరైన హస్బెండ్ దొరకాలి. సో ఇవన్నిటికీ టైం పడుతుంది. సో లేట్ మ్యారేజ్ అనేది ఈ మధ్య మనకు చాలా కామన్ అయిపోయింది. లేట్ మ్యారేజ్ వల్ల ప్రెగ్నెన్సీకి ఏం ఎఫెక్ట్? ఒకటి, ఏజ్ పెరుగుతూ ఉండగా ఎగ్ రిలీజ్ అనేది కొంచెం డిలే అవుతుంది. క్వాలిటీ ఆఫ్ ఎగ్ దట్ ఈస్ ఫార్మ్ అది కూడా క్వాలిటీ మే బీ నాట్ గుడ్. ప్లస్ ఏజ్ వల్ల మదర్కి కూడా చాలా హెల్త్ ఇష్యూస్ రానికి అవకాశం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ రావడం అనేది కొంచెం కష్టం. ఎందుకంటే ఎగ్ క్వాలిటీ బాగుండకపోవచ్చు, ఎగ్ ఫార్మేషన్ ఉండకపోవచ్చు, ఫార్మ్ అయినా కూడా ద జెనెటిక్ కాంపోజిషన్ ఆఫ్ ద ఎగ్ మే నాట్ బి కరెక్ట్. ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా యంగ్ ఏజ్లో అబార్షన్ ఏజ్ పెరగడం వల్ల అబార్షన్ అనేది చాలా కామన్ ఉంటుంది. ఒకవేళ అడ్వాన్స్ అయినాక కూడా ప్రెగ్నెన్సీలో షుగర్ ప్రాబ్లం, బీపీ ప్రాబ్లం, ప్రిమెచ్యూర్ డెలివరీ అంటే 9 నెలలు నిండే ముందు డెలివరీ అవ్వడం, అబ్నార్మల్ బేబీస్ పుట్టడం అనేది చాలా కామన్. బిలో 35కు ఆఫ్టర్ 35కు క్రోమోజోమల్ అబ్నార్మల్ బేబీస్ పుట్టడం అనేది చాలా కామన్. లైక్ డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్ ఇలాంటి బేబీస్ పుట్టడం కామన్ అవుతుంది. అందుకని సైంటిఫికలీ బిఫోర్ 35 ఏజ్ ముందు పిల్లల్ని కనడం అనేది బెటర్ అంటాం అన్నమాట. సో అది కాకుండా ప్రెగ్నెన్సీ వచ్చిన ట్విన్స్, ట్రిప్లెట్స్ అవన్నీ కూడా ఏజ్ పెరుగుతూ ఉంటే నంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఛాన్సెస్ కూడా ఎక్కువ అవుతుంది. అసిస్టెడ్ రీప్రొడక్షన్ అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం వల్ల డాక్టర్ దగ్గర వచ్చి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అవన్నీ చాలా ఎక్కువ అవుతుంది అన్నమాట. పిల్లలు పుట్టాక ప్రెగ్నెన్సీ 9 నెలలు ఒకవేళ వచ్చిన డెలివరీ అనేది, నార్మల్ డెలివరీ అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. సో మోర్ ఇన్సిడెన్స్ ఆఫ్ సిజేరియన్స్ ఇవన్నీ మనకు కామన్ అవుతుంది. అందుకని ఐడియల్గా ఎర్లీ ఏజ్లో ప్రెగ్నెన్సీ వస్తే ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ రావడం కానీ, ఎర్లీ మ్యారేజెస్లో ప్రెగ్నెన్సీ రావడం కానీ, 9 నెలలు మోయడం కానీ, హెల్దీ పిల్లలు పుట్టడం కానీ ఈజ్ బెటర్. అందుకని బిఫోర్ 35 ప్లాన్ ఫర్ యువర్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ డాక్టర్ భాగ్యలక్ష్మి గారు. ఇక ఈనాటి డాక్టర్ టీవీలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, వేసవిలో వచ్చే చర్మ వ్యాధులకి, సాధారణంగా వచ్చే చర్మ వ్యాధులకి అత్యవసర చికిత్సలు ఏమున్నాయో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు కాస్మో అండ్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ స్వప్నప్రియ గారు సమాధానం అందిస్తారు. యూజువలీ సన్ టానింగ్ 2 టైప్స్ ఉంటుందండి. ఇమీడియట్ టైప్ ఆఫ్ సన్ టానింగ్, డిలే టైప్ ఆఫ్ సన్ టానింగ్ అంటారు. ఇమీడియట్ టైప్ ఆఫ్ సన్ టానింగ్ అంటే విత్ ఇన్ 48 hours ఆఫ్ సన్ ఎక్స్పోజర్ వల్ల డార్క్ అవ్వడాన్ని ఇమీడియట్ టైప్ ఆఫ్ టానింగ్.
ఈ ట్యానింగ్ ఏంటంటే ఈజీగా ట్రీట్మెంట్తో ఫాస్ట్గా రెస్పాన్స్ అవుతుంది అనమాట. ఇది బేసికలీ ఏంటంటే ఉన్న బ్లాక్ పిగ్మెంట్ ఇంకొక అదర్ ఫార్మ్ ఆఫ్ ఆక్సిడైజ్డ్ ఫార్మ్ ఆఫ్ పిగ్మెంట్ లాగా కన్వర్ట్ అవ్వడం వల్ల జస్ట్ ఈ ట్యానింగ్ వస్తుంది. సో డిలే ట్యానింగ్ అంటే పేషెంట్ చాలా ఇయర్స్ కొద్దీ, కొంతమంది లైక్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ కానీ సమ్ పేషెంట్స్ హు ఆర్ లేబరర్స్ హు వర్క్ ఇన్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ సన్, అలాంటి వాళ్ళకి వచ్చే డార్క్ పిగ్మెంటేషన్ ని డిలే ట్యానింగ్ అంటే. దాంట్లో ఏంటంటే స్కిన్ అనేది నలుపుతో కాకుండా ఇంకా మందంగా అవడము, అలాంటివన్నీ చేంజెస్ ఆ పిగ్మెంటేషన్ తో పాటు చూస్తుంటాం. సో ఇమీడియట్ టైప్ ఆఫ్ ట్యానింగ్ ఈజ్ అ వెరీ కామన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అనమాట. యూజువల్లీ సమ్మర్లో కానీ పేషెంట్స్ బీచెస్కి వెళ్ళినప్పుడు, అక్కడ చాలాసేపు సన్లో ఉండడము, రిసార్ట్స్కి వెళ్ళినప్పుడు అలాంటి పేషెంట్స్ చాలా మంది ఉంటారు. సో అలాంటి పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఆప్షన్ ఫస్ట్ వాళ్ళ సైడ్ నుంచి ఏంటంటే వీ ఎక్స్పెక్ట్ దెమ్ టు యూజ్ సన్ స్క్రీన్స్ అండి. వాళ్ళు రెగ్యులర్గా అది యూజ్ చేసిన తర్వాతనే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలం. లేదు అంటే పేషెంట్ ట్రీట్మెంట్ చేసుకొని సన్లోకి వెళ్తే దాని ఎఫెక్ట్స్ అనేది కంప్లీట్గా న్యూట్రలైజ్ అయిపోవడం కానీ, దాని ఎఫెక్ట్ అసలు కనిపించకపోవడం అనేది, లేదంటే అన్నెసెసరీ సైడ్ ఎఫెక్ట్స్ అనేది యూ కెన్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ ట్రీట్మెంట్స్ అనమాట. సో వాట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ పేషెంట్ అంటే ఫాస్ట్గా రెస్పాన్స్ కావాలి అంటే క్యూ స్విచ్ లేజర్ అనేది చేస్తూ ఉంటాం. సో డిపెండింగ్ అపాన్ ద సైడ్స్, కొంతమంది హ్యాండ్స్ మీద, ఫేస్ మీద క్యూ స్విచ్ లేజర్, లేదంటే కార్బన్ పీల్ ట్రీట్మెంట్, అలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. Or if patient has 1 week time, chemical peel treatment also will be another treatment option అనమాట. సో కెమికల్ ట్రీట్మెంట్ వల్ల ఏమవుతుంది అంటే ఫేస్ మీద ఆ లిక్విడ్ అప్లై చేసి వి లీవ్ ఇట్ ఫర్ సమ్ టైమ్. సో ఆర్టిఫిషియల్ డెత్ ఆఫ్ ద స్కిన్ విల్ బి క్రియేటెడ్. సో బ్లాక్ ట్యాన్ అయిన స్కిన్ అంతా డెత్ లాగా ఒక చిన్న పొరలాగా వచ్చేసి ఊడిపోతుంది. సో ద న్యూ స్కిన్ విచ్ కమ్స్ బిలో దట్ స్కిన్ విల్ బి వెరీ నార్మల్ పిగ్మెంటేషన్ and fresh and tender andi. So that is the reason we still want you to continue sunscreens even after treatment with chemical peels and even after Q switch lasers. థ్యాంక్ యూ డాక్టర్ స్వప్నప్రియ గారు. చూశారు కదండి ఇవాల్టి డాక్టర్ టీవీ. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా మాకు రాసి పంపించండి. మా చిరునామా డాక్టర్ ఈటీవీ, ఈటీవీ లైవ్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఈమెయిల్ ద్వారా పంపించాలనుకుంటే dr.etv@etv.co.in కు మెయిల్ చేయండి. ఈ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/etvlifeindiaలో వీక్షించవచ్చు మరియు www.facebook.com/etvlifeindia, అలాగే www.twitter.com/etvlifeindiaలో ఫాలోఅప్ చేయండి. ఇది ఇవాల్టి డాక్టర్ టీవీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ డాక్టర్ టీవీ. దిస్ ఇస్ సుజిత సైనింగ్ ఆఫ్.